ఈ ప్రపోజ్ చేసినటువంటి సెకీ అదానీ విద్యుత్ ఒప్పందం కూడా 25 సంవత్సరాల పాటు మనని ఒక రేటుకి కట్టిపడేసేటటువంటి ఒప్పందం ఇది. అది రేపు పొద్దున ₹1 అవుతుందో రూపాయి అవుతుందో తెలియని పరిస్థితుల్లో మన కళ్ళ ముందే గుజరాత్లో ₹2 రూపాయి 99 కొనుక్కున్న పరిస్థితిలో ఇక్కడ ₹2.49 ప్లస్ వీలింగ్ ఛార్జెస్ గురించి అస్పష్టత, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి కంప్లీట్ అస్పష్టతతో ఈ రోజున ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ వేవ్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి కట్టించుకుంటుంది? మిగిలిన ట్రాన్స్కోల మీద, మిగిలిన విద్యుత్ మీద ఆ భారం పడుతుంది. 1750 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ముడుపులు చెల్లించారు ఇందులో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఒక కేసు పెట్టింది. ఒకే ఒక పీపీఏ ద్వారా 175 నియోజకవర్గాలకి 10 కోట్ల చొప్పున 1750 రూపాయలు జమ అయిపోయినాయి. ఇలాంటి ఇంకొక 4 క్యాండిల్స్ ఉంటే చాలు, ఒక ఎలక్షన్ నడిచిపోయింది. అంటే నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున అదానీ గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేసినట్టు లెక్క.